మీరు ఇందాక అన్నట్టుగా హిందువుల్ని ఏదో ఇది చేసేది కాదు, అది అందరికీ గుర్తుంటుంది. ఇవాళ జాతి మొత్తం ఈ విషయం మీద ఏకమైంది. అవును, నేను ఇంకోటి కూడా చెప్తాను, దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. ఎస్, ఒక్క కెనడా తప్పితే అన్ని రాజ్యాలు ఖండించాయండి, ఒక్క కెనడా ఒకటే ఖండించలేదు. ఇప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేసినారు, మళ్ళీ మనం కూడా అటాక్ చేయకుండా ఎందుకు ఇంత లేట్ అవుతున్నది? అసలు అటాక్ చేయాల్సిన టైం ఇప్పుడు సూటబుల్ అయిందేనా? ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ ఉంటుందండి బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ మిలిటరీ యాక్టివిటీ. ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా, ఈవెన్ ఇక్కడైనా చూడండి, మన ఈ పోలీస్ యాక్టివిటీస్లో ఇప్పుడు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది, వెంటనే అక్కడికి వెళ్ళరు అఫీషియల్స్. ముందు ఒకళ్ళిద్దరిని దూరం నుంచి చూసి రమ్మంటారు, తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అని అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్లాస్ట్ అని చెప్పి వీళ్ళు తొందరపడి వెళ్ళారనుకోండి, ఆ దోవలో వీళ్ళు వస్తారని ఇంకా పెడతారు, ల్యాండ్ మైన్స్ పెడతారు. సో వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతారు. సో దానివల్ల ఏంటంటే క్యాజువాలిటీస్ ఎక్కువ అయిపోతాయి, మన పర్సనల్ లాస్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే వీళ్ళు తగినంత ప్రిపరేషన్తో ఉండాలి. అంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలగాలి, అక్కడెక్కడ వాళ్ళు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ డంప్ చేసి ఉంచుకున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ ప్రిపరేషన్స్ ఏంటనేది తెలియాలి. అట్ ద సేమ్ టైం మన వాళ్ళందరినీ కూడా ఇచ్చేసుకోవాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించుకొని అనేక స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలా వెళ్ళి చేయాలి ఏంటి. ఇప్పుడు కొన్ని భూభాగాలకి ఎట్లా వెళ్ళాలి, ఇంకొన్ని చోట్లకి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా దిస్ లాట్ ఆఫ్ వర్కప్ ఉంటుంది. దాని వెనకాలంతా చాలా వర్కౌట్ చేస్తారు మనకు తెలియకుండానే. అవన్నీ చేసి అనువుగా ఉన్న టైంలో వెళ్ళి చేయాలి. అది అనువుగా మనకు ఉండాలి, వాళ్ళకు అనువుగా ఉండకూడదు. అంటే వెన్ దే ఆర్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే అక్కడ ఒక మహిళ, ఇప్పుడు మీకు ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంలోనే దాడి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే కదా, లీస్ట్ ఎక్స్పెక్టెడ్, ఏమి అంత నార్మల్గా ఏమి సీమింగ్లీ నార్మల్ అప్పుడు వచ్చి పడతారు. మనం రిటాలియేట్ చేసేటప్పుడు కూడా అలాగే చేయాలని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మొత్తము ఏమి జరుగుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంతా చూసుకొని, పాకిస్తాన్ బలాలేంటి, బలహీనతలేంటి, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఆల్రెడీ. ఇంకా కొంత అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని తర్వాత వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. వాట్ నీడ్స్ టు బి డన్ ఏదైనా అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఒకటి ఏంటంటే ఇండో వాటర్ ట్రీట్, దీన్ని కట్టడి చేసినారు. ఇంత ముందుకు ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేసినారు? ఇంత పెద్ద ఆయుధం మన దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసినారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది కొంచెం ఓపిక్గా వినాలి మీరు. ఎందుకంటే ఇది 1960లో సైన్ చేసింది. ఇది అప్పట్లో మరి ఈవెన్ నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకు మరి వరల్డ్ బ్యాంక్ ఇంటర్వ్యూన్ అయిందో తెలియదు, మరి ఎందుకు జవహర్లాల్ నెహ్రూ గారు అయూబ్ ఖాన్ వరల్డ్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యారో నేను ఐ ట్రై టు రీడ్ ఇట్ అప్, కానీ ఎక్కడా లేదు ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే అయూబ్ ఖాన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు కలిసి ఇది సైన్ చేశారు. ఇది సైన్ చేసిన దాని ప్రకారం ఏంటంటే వాటర్ కొంత మన వైపు నుంచి వాళ్ళకి, అంటే వాళ్ళ కింద ఉన్నారు పాకిస్తాన్, మన వైపు నుంచి వాళ్ళకి 3 నదులు వెళ్తాయి. ఈ 3 నదులు అనేది వాళ్ళకి ఒక జీవనాడిలాగా, అంటే వాళ్ళకి 80% వాళ్ళ తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, దాని నుంచి వస్తుంది. అదే కాకుండా వాళ్ళకి ఆల్మోస్ట్ 16 to 20% ఆఫ్ దర్ ఎలక్ట్రిసిటీ కమ్స్ ఫ్రమ్ దాట్. వాళ్ళ ఎలక్ట్రిసిటీ దాదాపు 16 లక్షల ఎకరాలు సాగు వస్తుంది అనమాట దాని కింద. ఇది ఎప్పుడు కూడా దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించలేదు, ఆ ట్రీటీని ఎప్పటికప్పుడు ఇదిగానే ఉండింది. దాని మీద మనకు కూడా ఆనకట్టలు కట్టలేదు ఎవరు కూడా. ఫస్ట్ టైం ఐ థింక్ దీని గురించిన ప్రస్తావన వాజ్పేయి గారి టైంలో వచ్చింది. వాజ్పేయి గారి టైం ఇప్పుడు పార్లమెంట్ మీద అటాక్ అయింది, గుర్తుందా మీకు? పార్లమెంట్ టైంలో అప్పుడు దీని మీద ఒక డిస్కషన్ జరిగింది. అయితే అప్పుడు ఎందుకనో ఆగారు, సరే చర్చల ద్వారా వెళ్దాం అన్నట్టుగా అట్లా ఆగిపోయింది అది. ఆ తర్వాత మోడీ గారు ఫస్ట్ టర్మ్ కానివ్వండి, సెకండ్ టర్మ్ కానివ్వండి, దాదాపు 4 times ఆయన దీని గురించి మాట్లాడటం జరిగింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఫస్ట్ టైంలో ఇండైరెక్ట్గా చెప్పారు, మీరు వెధవేషాలు వేస్తే మేము దీన్ని ఆల్రెడీ వార్నింగ్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. తర్వాత ఒకసారి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సెకండ్ టర్మ్లో మళ్ళీ ఒకసారి ఆయన ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సెకండ్ టర్మ్లో 2023 ఎండ్లో ఆయన మాట్లాడటం జరిగింది దీని గురించి. తర్వాత 2023 ఆగస్ట్ టైం నుంచి వాళ్ళని ఫర్దర్గా దాన్ని మాడిఫై చేయాలి రమ్మని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి 2-3 సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇగ్నోర్ చేశారు కంప్లీట్గా అది. సో ఇదంతా జరిగింది.
సో ఇట్స్ నాట్ లైక్ ఇది ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు చేయలేదని కాదు, ఆలోచించారు. కాకపోతే ఇంత పెద్ద ఇది చేస్తున్నప్పుడు ఒక తగినంత రీజన్ ఉండాలి. ఒక చిన్న చర్యకి ఇట్లా ఇంత పెద్దది తీయలేరు కదా. సో దే వర్ జస్ట్ ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అనుకుంటాను. నౌ ద రైట్ టైమ్ ఇస్ దేర్ అండ్ దాన్ని ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టుగా ఓన్లీ టెర్రరిస్టులు, ఆర్మీనో, సిఆర్పిఎఫ్ను ఇట్లా ఎఫెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ యాక్ట్స్ అన్నీ. నార్మల్ పీపుల్ జోలికి రాలేదు. ఈవెన్ ఎంత టెర్రరిస్ట్లు అయినా కూడా ఒక సైలెంట్ రూల్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే చిన్నపిల్లల్ని చంపకూడదు, మహిళలను చంపకూడదు, నిరాయుధులైన వాళ్ళని చంపకూడదు, ఇన్నోసెంట్ పీపుల్ని చంపకూడదు అనేది కొన్ని ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు అవన్నీ గాలికి వదిలేసి టిపికల్ ఐసిస్ మెథడ్ అనమాట. ఏంటంటే నిరాయుధులైన వాళ్ళ మీద వీళ్ళ పరాక్రమం చూపించాలి, ప్రతాపం చూపించాలి, వాళ్ళని దారుణంగా చంపాలి, దారుణంగా చంపి దాన్ని వీడియో చేయాలి, వీడియోస్ మాధ్యమాల్లో రిలీజ్ చేయాలి, రిలీజ్ చేసి ప్రజల్లో భయం ఇది క్రియేట్ చేయాలి, టెర్రర్ క్రియేట్ చేయాలి. సో అది దీనికి ఎప్పుడైతే వచ్చిందో వెన్ దే స్టార్టెడ్ టచింగ్ అవర్ ఓన్ పీపుల్, దాట్స్ ఐ థింక్ ద రైట్ టైం టు డూ దిస్ అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే దీనివల్ల మామూలు ప్రజలు, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా మామూలు ప్రజలు సామాన్యమైన ప్రజలు, అవును, పంటలు ఎండిపోతాయి, వాళ్ళకి తిండి ఉండదు తినడానికి, వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది, కరెంట్ పవర్ సప్లై పోతుంది, వాళ్ళకి పవర్ సప్లై లేకపోతే ఉన్న కాస్త ఇండస్ట్రీస్ కూడా సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు. ఆల్రెడీ అంటే వర్స్ట్ కండిషన్, బ్యాడ్గా ఎకానమీ కూడా కాదు, వాళ్ళది వర్స్ట్ ఎకానమీ. ఇప్పుడు వర్స్ట్ నుంచి ఇంకా అసలు కంప్లీట్గా వాళ్ళు మిటిగేట్ అయిపోతారు అంత దీనికి వెళితే. సో అందువల్ల కొంచెం ఆగినట్టున్నారు. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం అనుకున్నాను. మాకు కూడా అదే అనిపించింది. అంటే వెన్ వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు ఎగురుతున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇవన్నీ తప్పదు, ఇవన్నీ చేయక తప్పదు. ఇప్పుడు దీంతో ఇలా వాటర్ ఆపేయడంతో వాళ్ళు ఏమన్నా దిగొస్తారని అనుకుంటున్నారా? ఒకటి ఏంటంటే అండి, ఈ వాటర్ ఆపటం అనేది ఇది ఇమీడియట్గా ఇవాళ ట్యాప్స్ కట్టేయటం అట్లా కాదు. అది ఇట్స్ మన ఆనకట్టలు కట్టాలి ఫస్ట్, దాని మీద డ్యామ్స్ కట్టాలి. ఒక డ్యామ్ కట్టారో అని నాకు గుర్తు, ఇప్పుడు చూసినట్టు గుర్తు పేపర్లలో. బట్ 3 ఆనకట్టలు కట్టాలి ఒక్కొక్క దానికి, లేదు డైవర్ట్ చేయాలి. ఇఫ్ డ్యామ్స్ కట్టడం చాలా టైం కన్జ్యూమింగ్ ఎఫేర్ అనుకుంటే ఆ వాటర్ని మన వైపుకి డైవర్ట్ చేసుకోవాలి. ఈ డైవర్ట్ చేసుకునేటప్పుడు ఇది టైం కన్జ్యూమింగ్, అంటే కొంత టైం పడుతుంది. మనం ఎంత త్వరితగతిన కట్టాలనుకున్నా కూడా కనీసం ఒక సంవత్సరం మినిమం పడుతుంది కదా ఇవి కట్టడానికి, ఇవి డైవర్ట్ చేయడానికి. సో డెఫినెట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది అవుతుంది. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అయితే అవ్వదు. అది ఇదేదో చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కొన్ని చోట్ల, అంటే ఇప్పుడు రేపు ఆర్మీ వాళ్ళకి వాటర్ ఉండదా తాగడానికి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు అని. లేదండి, అట్లా కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డ్రై అవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పినట్టుగా డ్యామ్స్ అన్నా కట్టాలి, లేకపోతే డైవర్ట్ అన్నా చేయాలి. ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఏం చేయాలి? అంత సజెషన్స్ ఇచ్చేంత ఐ థింక్ దేర్ ఆర్ మెనీ మోర్ ఎక్స్పర్ట్స్, జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పాకిస్తాన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ అఫైర్స్ చూసేవాళ్ళు, వరల్డ్ అఫైర్స్ చూసేవాళ్ళు అందరూ ఉంటారు. ఐఎమ్ షూర్ మోడీ గారు విల్ బి రిసీవింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. మన సీక్రెట్ సర్వీసెస్ కానీ అందరూ, మన ఎన్ఎస్ఏ అడ్వైజర్ దోవల్ గారు కానీ వాళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తారు. డెఫినెట్గా చేసేది చాలా జాగ్రత్తగా, చాలా అంటే ప్రపంచం ఊహించినంత విధంగా ఉంటుందని మటుకు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఐ ఫీల్ దట్ దే విల్ రిటాలియేట్ ఇన్ దట్ టోన్ అండ్ ఇన్ దట్ టెనోర్. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.